రామిరెడ్డి గారని ఆయన విలన్గా చాలా సినిమాలు చేశారు. ఉన్నప్పుడు చాలా హ్యాండ్సమ్గా, చాలా బాడీ బిల్డింగ్గా అదిగా ఉండేవాడు. చనిపోయే రోజులు చాలా బక్కగా అయిపోయాడు, చాలా నీరసించిపోయాడు. అది ఏమై ఉంటుంది సార్ ఆయనకి? మెయిన్ ఏంటంటే మనకి ఇటువంటి సినిమా ఫీల్డ్స్లో చాలా స్ట్రెస్ గురవుతుంటాం అనమాట. ఎందుకంటే రకరకాల కారణాలు ఉంటుంది. మన చుట్టూ ఉండే పరిస్థితులు కానీ, వ్యక్తుల వల్ల కానీ మనం చాలా ఒత్తిడి గురవుతుంటాం. కానీ మన వృత్తిని ఎప్పుడు మనం గేమ్గా భావించాలని అభిప్రాయం. అంటే ఎప్పుడైతే మనం స్ట్రెస్ గురవుతుంటామో మన గురించి మనం పట్టించుకోవడం మానేస్తాం. సో కానీ లోపల మటుకు మనకి మెటబాలిజం దెబ్బతింటూ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ గురి ఈ షుగరు, ఈ బీపీలు, థైరాయిడ్ ఇటువంటివి వస్తుంటాయి అనమాట. కొంతకాలానికి ఏమవుతుంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోకపోతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు కిడ్నీల మీద, లివర్ మీద, కాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు, లివర్ డ్యామేజ్ అయినప్పుడు బరువు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎంత లావు మనిషి అయినా సడన్గా బరువు తగ్గుతున్నారంటే మొదటి కారణం మనం చూడాల్సింది షుగర్ టెస్ట్ 40 దాటిన వాళ్ళకి. సో ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ ఉంటుందో ఇటువంటి గురించి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ ఉండదో ఈ బరువు తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతకాలం కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు ఇట్లా సన్నగా అయిపోవడము, తర్వాత డయాలసిస్కి వెళ్ళాల్సిన స్టేజ్కి రావడము, అది చాలా అన్ఫార్చునేట్ స్టేజ్ అనమాట. డయాలసిస్ అనేది ఒక నరకప్రాయం. ఎందుకంటే వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాలి, దానికి మళ్ళీ ఒక ముందు రోజు అపాయింట్మెంట్ తీసుకోవాలి, అక్కడ ఒక 6 గంటలు వెయిట్ చేయాలి, పడుకోవాలి, మళ్ళీ దానివల్ల కూడా కాంప్లికేషన్స్ అంటే రియాక్షన్స్ ఉంటుంది. ఖర్చులే కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు అనమాట. చాలా మంది ఆర్థికంగా చితికిపోతుంటారు దీనివల్ల. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైనా సరే షుగర్ ఉన్నప్పుడు మొదటి దశలోనే వాళ్ళు షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే రామిరెడ్డి గారి షుగర్ బాగా కంట్రోల్ తప్పిందా సార్? అంటే సార్కి షుగర్ ఎట్లా కంట్రోల్ పెట్టుకున్నారు అనేది ఇప్పుడు మరణాంతరం అనేది మనం దాన్ని పోస్ట్ ఆఫ్ డిసెక్షన్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ అది షుగర్ కంట్రోల్ ఉందా లేదా మనం ఇతిమిద్దంగా చెప్పలేం, రికార్డ్స్ లేవు. కాబట్టి నేను జనరల్గా మన అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పెట్టుకోమో ఎటువంటి మనిషి అయినా సరే, ఒక బలడుడైనా లేదు ఈ మధ్య చూస్తాను డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న వాళ్ళైనా సరే సన్నగా రివట్లాగా తయారయ్యి చివరికి వాళ్ళ అవయవాలను చెడుపుకొని ఎటువంటి అధోగతి స్థితి పాలవుతున్నారు మనం చూస్తూ ఉన్నాం. సన్నబడ్డానికి కారణం ఏంటి సార్? లావుగా ఉన్న వాళ్ళు సన్నబడుతున్నారంటే రెండు కారణాలండి. ఒకటి వచ్చి వాళ్ళకి మానసిక వ్యాకులత, అంటే సైకాట్రిక్ వాళ్ళు ఫుడ్ తక్కువ తినడం వల్ల కొంతమంది డిప్రెషన్ కూడా సన్నవ అయిపోతుంటారు. అందువల్ల చాలామంది మీరు గమనించి ఉంటారు డిప్రెషన్ మందు తీసుకుంటే లావు అయిపోతారు అనమాట. రెండోది వచ్చి ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నట్లు షుగరు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లోపల మనకి అవయవాలు దెబ్బతింటాయి. లివరు, కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు బరువు తగ్గిపోతూ ఉంటారు, మన బాడీలో ఉండే వాటర్ తగ్గిపోతూ ఉంటుంది, కండరాలు కరిగిపోతూ ఉంటాయి, చివరికి ఎమురు ఊడులాగా తయారవుతారనమాట. కొంతమందికి ఏంటంటే ఈ లాంగ్ స్టాండింగ్ షుగర్ వల్ల వేరే వేరే పరిణామాలు వస్తుంటాయి. ఉదాహరణకి వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ వస్తుంటుంది అనమాట. కోలాన్ క్యాన్సర్ అంటే ఎప్పుడైతే షుగర్తో పాటు వీళ్ళు ఈ నాన్ వెజ్ ఇటువంటివి తింటుంటారో మాటికి ఎక్కువ సినిమా ఫీల్డ్లో చూస్తుంటాము, పేర్లు చెప్పదలుచుకోలేదు. కోలన్ క్యాన్సర్ అంటే పేగు క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ వస్తుంటుంది. అలా మరణించడం కూడా మేము చూస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ ఒకదానికి లింక్ అనమాట. క్యాన్సర్స్, డయాబెటీస్, కిడ్నీ డ్యామేజ్ కావడము, లివర్ డ్యామేజ్ కావడము, వీటి వల్ల బరువు తగ్గిపోతూ ఉంటారు. సో మీరు అన్నది ఏదో ఏంటది ఆయన కూడా, ఎందుకంటే బాగా అయిపోయాడు సార్ ఆయన. అవును, ఆయన మంచి క్యారెక్టర్లు చేస్తారు సార్. మీరు చూస్తారా సార్ ఇది అంకుశం? చూస్తారా? చూసానండి, ఏం బ్రహ్మాండంగా చేశారండి. అట్లాంటి ఎఫ్టీగా ఉండే మనిషి బక్కగా అయ్యేసరికి కొంచెం బాధేస్తుంది. లాస్ట్ వరకు చాలా బాగుండేది, చాలా సినిమాలు, చాలా మంచి సినిమాలు చేశాడు. ఎక్కువ కోటరామకృష్ణ గారి సినిమాలు చేశారు. మీరు సినిమాలు ఏమైనా చూస్తారా సార్? చూస్తానండి. ఆ కాలంలో మేము రామిరెడ్డి గారు అంటే భయపడేవాడు అనమాట. ఇంత బాడీ ఉన్నారు ఇట్లా అనేది. ఆయన అంకుశమే కాదండి, తర్వాత వచ్చిన సినిమాలు ఈ రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేసిన అనగనగా ఒక రోజు కానీ, క్షణంలో ఆయన రోల్స్ డిఫరెంట్ రోల్స్ అనమాట. మేము చాలా లైక్ చేసేవాళ్ళం. సడన్ గా ఒక 10 ఏళ్ల తర్వాత ఆయన చూస్తే అసలు ఆ రామిరెడ్డి గారు ఈ రామిరెడ్డి గారు అనిపించింది మాకు. గుర్తుపట్టలేకపోయారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు ఎప్పుడైతే మన గురించి మనం శ్రద్ధ తీసుకోమో, అంటే రకరకాల కారణాలు కావచ్చు, ఓకే మన ఒకరి గురించి చెప్పడం ఈజీ. ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు మన గురించి మనం పట్టించుకోవాలి, ఎందుకు ఇలా అవుతున్నాము, దీనివల్ల మనకి ఏమైనా మేలు జరుగుతుందా అన్నప్పుడు ఓకే. లేదు, స్ట్రెస్ వల్ల మనకి లాభం లేదన్నప్పుడు దాన్ని దూరంగా పెట్టడం మంచిది. ఎందుకంటే ఈ స్ట్రెస్ అనేది అన్నిటికీ ఇది ఒక ప్రమాదకర కారణం అనమాట. ఎందుకంటే దానివల్లే మనకి రకరకాల జబ్బులు. స్ట్రెస్, ఓకే, అది ఏ స్ట్రెస్ అయినా కావచ్చు, అది ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, సైకలాజికల్ స్ట్రెస్ కావచ్చు. గురైనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలు దెబ్బ తగిలినుకోండి, అదొక స్ట్రెస్. అట్లాగే మన మానసిక వేదన గురైన అనుకోండి, రకరకాల కారణాలు, అది కూడా స్ట్రెస్ అనమాట. దానివల్ల హార్మోన్ సమతుల్యత దెబ్బతిని ఇది ఒకటే కదా, డయాబెటీస్ ఒకటే కదా, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, క్యాన్సర్స్, కడుపులో ఈవెన్ గ్యాస్ రావడము, మోషన్ సరిగ్గా రాకుండా ఉండడము, రకరకాల సమస్యలు మనకి సంభవిస్తుంటాయి. అది